ఇన్ 2019 టైంలో ఏమైందంటే ఈ యొక్క డబ్ల్యూహెచ్ఓ ఎవాల్యుయేట్ చేస్తే ఏకంగా ఈ యొక్క మానసిక జబ్బుల వల్ల ఈ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ కూడా జీడిపి ఆఫ్ ద కంట్రీ కూడా తగ్గడం స్టార్ట్ అయ్యింది. ఎందుకంటే మనుషుల యొక్క ప్రొడక్టివిటీ తగ్గుతుంది. మన సమాజంలో దాదాపుగా ప్రతి నలుగురిలో ఒకరు డిప్రెషన్తో బాధపడుతున్నారు. మరియు ప్రతి సంవత్సరము 8 లక్షల మంది సూసైడ్ చేసుకొని చచ్చిపోతున్నారు. ఈ సూసైడ్ మరణాలన్నీ ఆపగలిగినవి. సరైన సమయంలో చికిత్స లభిస్తే, సరైన సమయంలో తోడు లభిస్తే ఈ యొక్క మరణాలన్నీ ఆపగలిగినవి. సో ఇంత దాదాపుగా విపులంగా ఇంత ఎక్కువగా ఇది విస్తరించి ఉండడం వల్ల ఈ యొక్క వ్యాధులు ఈ పర్టిక్యులర్ అవగాహన కార్యక్రమాలు చేయడము ఎంతో అవసరం ఉండింది. సో అందుకని ప్రతి సంవత్సరము మనము అక్టోబర్ 10న ఈ డేని సెలబ్రేట్ చేసుకుంటూ వీక్ మొత్తం అంటే అక్టోబర్ 4 నుంచి అక్టోబర్ 10 వరకు ఆ వారం రోజుల పాటు జనాలలో ఈ యొక్క సైకియాట్రిక్ ఇల్నెసెస్ గురించి అవగాహన కోసము వివిధ రకాలైన అవగాహన కార్యక్రమాలు చేసి మనము జనాల్లో వాటి యొక్క ఇబ్బందులు ఎలా ఉంటవి, ట్రీట్మెంట్ ఎక్కడ దొరుకుతుంది, ఎన్ని రోజులు తీసుకోవాలి, ఎలా మంచిగా అవుతారు అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ సంవత్సరము మనకున్న థీమ్ ప్రతి సంవత్సరము డబ్ల్యూహెచ్ఓ అప్పటి అవసరాన్ని బట్టి ఆ సంవత్సరంలో ఉన్న అత్యధిక అవసరాన్ని బట్టి ఒక థీమ్ని మనకి చెబుతుంది. ఈ సంవత్సరం మనకి ఇచ్చిన థీమ్ ఏంటంటే వర్క్ ప్లేస్ స్ట్రెస్, అంటే హౌ టు మేనేజ్ స్ట్రెస్ ఇన్ వర్క్ ప్లేస్. జనరల్గా మనం పనిచేసే చోట మన పై అధికారుల వల్ల కానీ, మన యొక్క పనితనం వల్ల కానీ, లేకపోతే మనము క్యాటర్ చేస్తున్న జనాల వల్ల కానీ మనకి ఎన్నో రకాల ఇబ్బందులు ఉంటవి. ఆ ఇబ్బందుల్ని ఎలా ఎదుర్కోవాలి, ఎలా ఎదుర్కొని మనము పరిపూర్ణంగా ఫుల్ కెపాసిటీ తోటి ఎలా పనిచేయగలగాలి అనే విషయం కోసం అవగాహన చెప్పడానికి ఈ సంవత్సరము వర్క్ ప్లేస్ స్ట్రెస్ని థీమ్గా తీసుకునింది. సో దీనికి సంబంధించి డీటెయిల్డ్గా వర్క్ రిలేటెడ్ ఎవాల్యుయేషను, ఎడ్యుకేషన్ తీసుకొని వాటి నుంచి మనం దూరం అవ్వచ్చు.